హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఇకపై వారికి కూడా దీపం 2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లు అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరి ఈ సిలిండర్లు ఎవరికి ఇస్తున్నారు, ఉచితంగా ఇస్తారా లేదా అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల వారికి దీపం 2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లను అందించాలని నిర్ణయించింది. 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందండి. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు సాధారణంగా 5 కిలోల ఎల్పిజి సిలిండర్లు వాడుతూ ఉంటారు. అందుకే వారికి 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఇప్పటికే గ్యాస్ సంస్థలతో పాటు కలెక్టర్లు గిరిజనులకు 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాలకు ఎల్పిజి సిలిండర్ల భారం అయితే తగ్గుతుంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తుంది. ఈ మేరకు లబ్ధిదారులు ఆధారు మరియు రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ అయితే వర్తిస్తుందండి. అయితే ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అనేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.